హాయ్ ఎవ్రీవన్, ఈ 10th క్లాస్ ఇంగ్లీష్ ప్రీ ఫైనల్ మోడల్ పేపర్ ఇది. ఒకసారి వేస్ట్ చేసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఇది ఫస్ట్ వచ్చేప్పటికి 1 to 5 క్వశ్చన్స్. ఈ 1 to 5 క్వశ్చన్స్ ఇచ్చేటప్పటికి మనకి ఒక ప్యాసేజ్ ఇచ్చారు. 1 to 5 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, ఈ 5 క్వశ్చన్స్ మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. ఓకే, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, 5 to 10 మార్క్స్. ఈ 10 మార్క్స్ కూడా మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి 6 to 10 వచ్చేప్పటికి మనకు ఒక పోయం ఇస్తున్నారు. ఆ పోయం నుంచి 5 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, 5 ones 5 మార్క్స్. ఓకే, ఇది కూడా మనం ఈజీగానే క్యారీ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేప్పటికి 11 to 15. ఓకే, ఓకే, నెక్స్ట్ వచ్చేప్పటికి 11 to 15 మనకి సప్లిమెంటరీ రీడర్ నుంచి 5 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒక ప్యాసేజ్ ఇచ్చారు, దాని నుంచి 5 క్వశ్చన్స్ అడుగుతున్నారు. 5 ones 5 మార్క్స్. ఇది కూడా మనం ఈజీగానే క్యారీ చేయొచ్చు. ఓకే, ఈజీగానే గెయిన్ చేయొచ్చు. ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి 16th వన్ వచ్చేప్పటికి మనకి ఒక పై చార్ట్ ఇచ్చారు. ఓకే, ఆ పై చార్ట్ నుంచి మన 5 క్వశ్చన్స్ అడుగుతున్నారు. మనం దీంట్లో కూడా చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఓకే, ఆ పై చార్ట్లోనే మొత్తం మనకు ఆన్సర్ అంతా ఉంటుంది. సో దీని నుంచి కూడా మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు. మనకి 17th వన్ వచ్చేప్పటికి ఒక ప్యాసేజ్ ఇచ్చారు. ఆ ప్యాసేజ్ని కేర్ఫుల్గా చదివి ఆ కింద 5 సెంటెన్సెస్ ఇచ్చారు, వాటిని జంబ్లింగ్ ఆర్డర్లో మీనింగ్ఫుల్ ఆర్డర్లో పెట్టాలి. ఓకే, అలాగే నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేప్పటికి మనకి గ్రామర్ అండ్ వొకాబులరీ. ఈ గ్రామర్లో మనకి చాలానే అడుగుతారు. ఎలా అంటే మనకి హూజ్ ఉపయోగించి సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం, పాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేయడం, అలాగే రిపోర్టెడ్ స్పీచ్లో రాయడం, అలాగే ప్రిపోజిషన్స్, సూటబుల్ ప్రిపోజిషన్స్ ఫ్రేమ్ చేయడం, అలాగే సూటబుల్ ఆర్టికల్స్ని రాయడం, అలాగే ఇంకా సింగిల్ సెంటెన్సెస్ యూజింగ్ నౌన్ మోడిఫైర్స్, నౌన్ మోడిఫైర్స్ని యూజ్ చేసి సింగిల్ సెంటెన్స్లో రాయడం. ఇట్లా చాలానే ఉంటాయి. యాంటీనమ్స్ ఉంటాయి, సినోనమ్స్ ఉంటాయి. చూసుకోండి, రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. సో ఈజీగానే గెయిన్ చేయొచ్చు, నో నీడ్ టు వరీ అట్ ఆల్. ఓకే, అలాగే మ్యాచింగ్ అడుగుతున్నారు, మ్యాచింగ్ని ఫ్రేమ్ చేయాలి. ఓకే, సెక్షన్ సి వచ్చేటప్పటికి ఇది డెడ్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో ఒక కాన్వర్జేషన్ని ఫ్రేమ్ చేయమంటున్నారు. ఓకే, 35th వన్ చూస్తే మీరు ఒక కాన్వర్జేషన్ బిట్వీన్ ద పోస్ట్ మాస్టర్ అండ్ హిజ్ ఫ్రెండ్, పోస్ట్ మాస్టర్కి అతని ఫ్రెండ్కి ఒక కాన్వర్జేషన్ ఫ్రేమ్ చేయమన్నారు. అలాగే నెక్స్ట్ వన్ కూడా చూస్తే ఇమేజిన్ యువర్ సెల్ఫ్ యాజ్ మ్యాక్స్వెల్. ఓకే, అది కూడా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇంకా చెప్పాలి అంటే నో ఫ్రేమ్ WH క్వశ్చన్స్ టు గెట్ ద అండర్లైన్ పార్ట్ యాజ్ ఆన్సర్స్. ఓకే, WH క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం, అండర్లైన్ చేసి ఉన్న వాటిని. ఓకే, అలాగే నెక్స్ట్ ఒక టేబుల్ని బేస్ చేసుకొని మనం పారాగ్రాఫ్ ఫ్రేమ్ చేయడం, ఇదంతా మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. లెటర్లో కూడా మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.